దాదాపు 2200 కిలోల బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ మీద దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అయితే ప్రకటించింది. సో, ఒకవైపు యుద్ధం తీవ్రంగా జరుగుతున్నా, మరోవైపు మార్కెట్లయితే గత 3 రోజులుగా అయితే ర్యాలీ అయ్యాయి. సో, దీంతో పాటు ఒక ఫేమస్ ఎకనామిస్ట్ సో, రాబోయే రోజుల్లో గోల్డ్ దాదాపు $10,000కైతే చేరొచ్చని అయితే చెప్తున్నారు. సో, అలాగే న్యూస్‌లో ఉన్న మిగిలిన స్టాక్స్ అలాగే యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి చాలా స్టాక్స్ దాదాపు పడ్డాయి గదా! సో, వాటి నుంచి అనలిస్ట్‌లు రికమెండ్ చేస్తున్న ఒక 10 స్టాక్స్ గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా చూసినట్లయితే యూఎస్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం అయితే తీవ్ర రూపం అయితే దాల్చే అవకాశం అయితే ఉంది. సో, ఇప్పుడు యూఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తున్న దాని ప్రకారం దాదాపు 2200 కిలోల బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ యొక్క భూగర్భ క్షిపణి స్థావరాలను అయితే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులైతే నిర్వహించినట్లుగా చెప్తున్నారు. ఇరాన్‌కి చెందిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థలు ఏదైతే ఈ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా రవాణాకైతే ముప్పుగా ఉన్నాయి కదా! ఇప్పుడు వాటిని నిర్వీర్యం చేసే ఉద్దేశ్యంతోనే ఈ బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించినట్లుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళైతే చెప్తున్నారు. ఈ బంకర్ బస్టర్ బాంబులు మనం చూసినట్లయితే దాదాపు 2.6 కోట్ల విలువ చేస్తాయని ఒక్కొక్క బాంబు. అలాగే 2200 కిలోల బరువు అయితే కలిగి ఉంటాయి. ఈ బాంబులు భూమిలో లోతుగా చొచ్చుకుపోయి వాటి అనుకున్న లక్ష్యాలనైతే ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయనైతే చెప్తున్నారు. అలాగే ఇక మిగిలిన విషయాలకొస్తే అమెరికా అయితే మెరైన్ దళాలని కూడా ఈ పశ్చిమాసియాకైతే తరలిస్తోంది. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ ఒక కొత్త సుప్రీం లీడర్ మీద తీవ్రమైన హెచ్చరికలైతే జారీ చేసింది. ఎవరైతే దేశానికి ముప్పుగా ఉంటారో వాళ్ళని ఎక్కడున్నా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ అయితే తీవ్ర స్థాయిలో అయితే హెచ్చరిస్తోంది. ఇక ట్రంప్ కూడా తీవ్ర స్థాయిలో అయితే ఇరాన్ మీద అయితే హెచ్చరికలైతే జారీ చేశారు. ఇరాన్‌కైతే శాశ్వతంగా అయితే నష్టం కలిగిస్తామని, యుద్ధం అయితే ఇంకా కొనసాగుతుందని, ఏదైతే ఈ అణు ప్రమాదం ఉందో దాన్ని పూర్తిగా అరికట్టడమే మా లక్ష్యమని ట్రంప్ అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రీవియస్‌గా నాటో దేశాలనైతే ట్రంప్ సో హెల్ప్ కోసం రిక్వెస్ట్ చేసిన అవి అయితే మేమైతే మాకు యుద్ధం చేసే ఎటువంటి ఉద్దేశము లేదని నాటో దేశాలైతే చెప్పాయి కదా! ఇప్పుడు ట్రంప్ దాని గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలైతే చేశారు. ఆ దేశాలైతే సహకరించకపోయినా అమెరికా అయితే వెనక్కైతే తగ్గదని ట్రంప్ అయితే చెప్తున్నారు. ఇక మార్కెట్ల విషయానికొస్తే ఈరోజు నిఫ్టీ దాదాపు 0.8% అయితే పెరిగింది. అలాగే మిగిలిన ఇండిసెస్ కూడా చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్నీ దాదాపు పాజిటివ్‌లోనే అయితే క్లోజ్ అయ్యాయి. ఇక సెక్టార్ వైస్ చూసినట్లయితే నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ తప్పిస్తే మిగిలిన అన్ని సెక్టార్స్ కూడా దాదాపు పాజిటివ్‌లోనే అయితే క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వచ్చిన ర్యాలీ ఏదైతే గత కొద్ది రోజులుగా మార్కెట్ పడిన దాని వల్ల వచ్చిన షార్ట్ కవరింగ్ ర్యాలీనా నిజంగా ర్యాలీనా అనేది మనం వేచి అయితే చూడాల్సి అయితే ఉంది. అలాగే మరోవైపు మనం చూసినట్లయితే యుద్ధం అయితే తీవ్ర స్థాయిలో అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మళ్ళీ ఏదైనా క్రూడ్ ఆయిల్ ధరలు అయితే పెరిగి మార్కెట్‌లలో మళ్ళీ ఫాల్ వస్తుందా అన్నదైతే మనం యుద్ధం మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక గోల్డ్ విషయానికొస్తే ఈ దశాబ్దం చివరి నాటికి గోల్డ్ దాదాపు $10,000 రీచ్ అయ్యే అవకాశం ఉందని అయితే ఫేమస్ ఎకనామిస్ట్ అయిన ఎడ్వర్డ్ యాటనీ గారైతే చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌లో అయితే డిస్టర్బెన్సెస్ వచ్చాయని, దానివల్ల కమోడిటీస్‌లో అప్ సైకిల్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే ఈయన అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే గోల్డ్ దాదాపు $5,000 రౌండ్స్ దగ్గరలో అయితే కన్సాలిడేట్ అవుతోంది. ఈ ఇయర్ ఎండింగ్ నాటికి $6,000 రీచ్ అవ్వచ్చని, అలాగే ఈ డికేడ్ ఎండింగ్ నాటికి $10,000 రీచ్ అయ్యే అవకాశం ఉందని అయితే ఈయన చెప్తున్నారు. ప్రస్తుతం ఈ జరుగుతున్న యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోవడం, అలాగే అల్యూమినియం ప్రైజెస్, అలాగే ఫెర్టిలైజర్స్ పెరిగిపోవడం, రాబోయే రోజుల్లో మిగిలిన కమోడిటీస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఈయనైతే చెప్తున్నారు. ఏదైతే ఈ కమోడిటీస్‌లో అప్ సైకిల్ స్టార్ట్ అయితే రాబోయే దశాబ్దం ఎండింగ్ నాటికి గోల్డ్ ప్రైస్ అయితే దాదాపు $10,000 రీచ్ అయ్యే అవకాశం ఉందని అయితే ఈయన చెప్తున్నారు. మనకి ఏదైతే ఈ యూఎస్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్కెట్‌లు అయితే భారీగా అయితే పడ్డాయి. మార్కెట్‌లు పడడం వల్ల చాలా మటుకు స్టాక్స్ కూడా భారీగా అయితే పడ్డాయి కదా! ఇప్పుడు ఇటువంటి స్టాక్స్ నుంచి కొన్ని రికవరీ అయ్యే అవకాశం అయితే ఉందని కొందరు అనలిస్టులు అయితే రికమెండ్ చేసే స్టాక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఏదైతే ఈ అనలిస్టులు చెప్తున్న ప్రకారం దాదాపు 5,000 కోట్ల అబోవ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల్లో 492 కంపెనీల్లో అనాలిసిస్ చేసినట్లయితే ఓన్లీ 58 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చినట్లుగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇంతగా మార్కెట్ పడిన స్టాక్స్‌లో కొన్ని స్టాక్స్ రికవరీ అయ్యే అవకాశం ఉందని అయితే
వాటిని రికమెండ్ చేస్తున్నారు. సో, రాబోయే 12 నెలల్లో అయితే వీటిలో రికవరీ ఉండే అవకాశం అయితే ఉందని అనలిస్టులయితే చెప్తున్నారు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే బిర్లా కార్పొరేషన్ దాదాపు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 22% పడినట్లయితే న్యూజెన్ సాఫ్ట్‌వేర్ దాదాపు 13% అయితే పడింది. సో, ఇక మిగిలిన స్టాక్స్ కూడా మీరు చూడొచ్చు. సో, అలాగే ఇప్పుడు ఇంతగా పడ్డ స్టాక్స్ నుంచి రాబోయే 12 నెలల్లో ఈ బిర్లా కార్పొరేషన్‌లో చూసినట్లయితే దాదాపు 70% రిటర్న్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే, సో, న్యూజెన్ సాఫ్ట్‌వేర్‌లో చూసినట్లయితే దాదాపు 79% రిటర్న్ పొటెన్షియల్ ఉన్నట్లుగా అయితే ఈ అనలిస్టులు అయితే రికమెండ్ చేస్తున్నారు. సో, అలాగే ఇక మిగిలిన స్టాక్స్ చూసినట్లయితే సాఫైర్ ఫుడ్స్, సిగ్నేచర్ గ్లోబల్, పైన్ ల్యాబ్స్, జేకే లక్ష్మీ సిమెంట్, 5 స్టార్ బిజినెస్, ఈపీఎల్, కేపీఐటీ టెక్, బెక్టార్స్ లాంటి స్టాక్స్‌ని అయితే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. సో, ఈరోజు అర్బన్ కమ్యూనిటీ షేర్స్ చూసినట్లయితే దాదాపు 18% దాకా అయితే పెరిగి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి దాదాపు 10% హై అయితే క్లోజ్ అయింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు దాదాపు 632 కోట్ల విలువైన షేర్స్‌ని అయితే పర్చేస్ చేయడం దీనికి మెయిన్ రీజన్‌గా అయితే చెప్పుకోవచ్చు. సో, అలాగే ఏదైతే ఈ 6 మంత్స్ లాక్ ఇన్ పీరియడ్ ముగియడం వల్ల ప్రీవియస్‌గా ఉన్న షేర్ హోల్డర్స్ అయితే వాళ్ళ యొక్క షేర్స్‌ని అయితే సెల్ చేయడం. సో, ఇప్పుడు ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు దాదాపు 600 కోట్ల పైన విలువైన షేర్లను బై చేయడం వల్ల ఈరోజు అర్బన్ కంపెనీ షేర్‌లో అయితే ర్యాలీ అయితే కనిపించింది. ప్రీవియస్‌గా మనం చూసినట్లయితే ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు లాస్ట్ క్వార్టర్ ఎండింగ్ సమయానికి దాదాపు 1.9% స్టేక్ అయితే అర్బన్ కంపెనీలో అయితే హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్రెష్‌గా మళ్ళీ 600 కోట్ల పైన షేర్స్ కొనుగోలు చేయడం వల్ల అర్బన్ కంపెనీలో అయితే ఈరోజు ర్యాలీ అయితే వచ్చింది. ఇక హెచ్‌డిబి ఫైనాన్షియల్ షేర్స్ విషయానికొస్తే జెఫ్రీస్ అయితే ఈ స్టాక్‌లో దాదాపు 40% అప్‌సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ చూసినట్లయితే సో, ఏదైతే ఈ ఫోర్త్ క్వార్టర్ యొక్క డిమాండ్ అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. రాబోయే రోజుల్లో ఏఈఎం అయితే 16-80% అయితే ఫైనాన్షియల్ 2027లో గ్రో అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అలాగే మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం ఎన్ఐఎమ్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అయితే స్టడీగా ఉండడం, అలాగే కలెక్షన్స్ యొక్క ఇంప్రూవ్‌మెంట్ ఉండడం, అలాగే క్రెడిట్ కాస్ట్ 2.4%కి అయితే తగ్గుతున్నట్లుగా ఎక్స్‌పెక్ట్ చేయడం, అలాగే ఆర్ఓఐ ఏదైతే రిటర్న్ ఆన్ అసెట్స్ ఉందో అది ఫైనాన్షియల్ 2028లో 2.5%కి చేరొచ్చనే అంచనాల మధ్య జెఫ్రీస్ వాళ్ళైతే ఈ స్టాక్‌లో దాదాపు 40% అయితే అప్‌సైడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ బై రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే పైపింగ్ సొల్యూషన్స్ అందించే డీఈ డెవలప్మెంట్ ఇంజినీర్స్ ఈరోజు దాదాపు 10% దాకా అయితే పడింది కదా. దీనికి మెయిన్ రీజన్ యూఎస్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం. ఏదైతే యుద్ధం జరుగుతుందో దానివల్ల కంపెనీ చెందిన ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్ డిలే అవ్వడం లేదా నిలిచిపోవడం జరిగే అవకాశం ఉండడం దీనికి మెయిన్ రీజన్‌గా కంపెనీ వాళ్ళైతే ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో అయితే తెలపడం జరిగింది. ఈ రీజన్‌తోనే ఈరోజు స్టాక్ దాదాపు 10% దాకా అయితే పడింది. ఈ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ ఏదైతే ఈ వెస్ట్ ఏషియాలో కంపెనీ యొక్క ఎక్స్‌పోజర్‌కి సంబంధించి అలాగే ఈ ఆర్డర్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వచ్చే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే బోండడా ఇంజినీరింగ్ సంబంధించి బోండడా ఇంజినీరింగ్ యొక్క సబ్సిడరీ అయిన బోండడా డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దగ్గర నుంచి ఫస్ట్ డిఫెన్స్ సెగ్మెంట్ ఆర్డర్ అయితే వచ్చిందని అయితే చెప్తున్నారు. ఈ ఆర్డర్‌లో భాగంగా డిఫెన్స్ అప్లికేషన్స్‌కి సంబంధించి క్రిటికల్ కాంపోనెంట్స్‌ని అయితే సప్లై చేయాల్సి ఉంటుందని, ఈ ఆర్డర్‌ని 3 మంత్స్‌లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని, అలాగే కాంట్రాక్ట్ సైజ్ చూసినట్లయితే 35,70,000గా అయితే బోండడా ఇంజినీరింగ్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు.